హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్. ఈ మధ్య కాలంలో స్వర్ణగిరి టెంపుల్ అనేది మనకి చాలా వినిపిస్తుంది. సో ఒకసారి ఎలా ఉంటుంది విజిట్ చేద్దాము అని చెప్పేసి మేమైతే హైదరాబాద్ వెళ్ళాము కదా రీసెంట్గా, అప్పుడైతే వెళ్ళాము. నేను రీసెంట్ వీడియోస్లో కొన్ని పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు, ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి. సో స్వర్ణగిరి టెంపుల్ ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో తెలంగాణలోనే అతిపెద్ద టెంపుల్స్లలో ఇదొకటి అన్నమాట స్వర్ణగిరి టెంపుల్. అండ్ కార్లో వెళ్ళే వాళ్ళైతే డైరెక్ట్గా లోపలికి వెళ్ళొచ్చు. అండ్ బస్లో, ఆటోలో వెళ్ళే వాళ్ళు మాత్రం బయటనే దిగేసి లోపలికి వెళ్ళాలన్నమాట. లోపల ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో అసలు అందరూ చెప్తున్నారు స్వర్ణగిరి టెంపుల్ అంటే చాలా బాగుంది, చాలా పెద్ద టెంపుల్ అని. అసలు నేను ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాను, బట్ నాకైతే ఇప్పుడైతే కుదిరింది. సో లోపలికి వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో చెప్పులు కూడా మనం బయటనే విప్పేయాలి. అండ్ ఈ టెంపుల్కి అయితే కొన్ని రూల్స్ ఉన్నాయి. అవేంటి అంటే, లేడీస్ అయితే అందరూ జడ వేసుకొని వెళ్ళాలన్నమాట. మాకు తెలియక నేను హెయిర్ లీవ్ చేసుకొని వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు హెయిర్ లీవ్ చేయొద్దు అని చెప్పారు. తర్వాత అదొక రూల్ పెట్టారనమాట. అండ్ కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి తర్వాత ఏంటి అనేది చెప్తాను ఈ వీడియోలో. సో లోపలికి వెళ్ళిన తర్వాత మనం అక్కడ వెంకటేశ్వర స్వామి పాదాలు ఉన్నాయి కదా, చాలా పెద్దగా ఉంటాయి. దాని మీద కాయిన్స్ నిలబెడుతున్నారు చాలామంది. ఒక కోరిక కోరుకొని నిల్చోబెట్టాలంట. సో చాలామంది ట్రై చేస్తున్నారు. ఇక్కడ మనం పాదాల దగ్గర దండం పెట్టుకొని లోపలికి ఎంటర్ అవ్వాలి. సో ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ ఎన్ని ఉన్నాయి అంటే 108 ఉన్నాయి. ఒకవేళ మీరు వెళ్తే కౌంట్ చేయండి, 10 అలా 108 ఉన్నాయి. సో ఆ 108 స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకి స్టెప్స్ ఎక్కేటప్పుడు లెఫ్ట్ సైడ్లో అవతారాలు ఉంటాయి కదా, ఆ అవతారాలు అన్ని విగ్రహాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడి అవతారం, పరశురాముడి అవతారం, అన్ని అవతారాలు ఉన్నాయి. మనం వాటన్నిటి దగ్గర దండం పెట్టుకొని పైకి అయితే వెళ్ళాలి. పైకి వెళ్ళిన తర్వాత వ్యూ అయితే ఇలా ఉంది. సో పైకి వెళ్ళిన తర్వాత జనాలందరూ ఎక్కడెక్కడ నుంచో వస్తూ ఉంటారు, వేరే ఊర్ల నుంచి వస్తూ ఉంటారు, వేరే స్టేట్స్ నుంచి వస్తూ ఉంటారు. సో కాళ్ళు కడిగే ప్లేస్ దగ్గర నుంచి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. కాళ్ళు కడుక్కున్న స్టెప్స్ ఎక్కిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని మనం లోపలికి వెళ్ళాలి దర్శనం కోసం. సో మొబైల్ ఫోన్స్ అయితే ఎలో లేదు లోపలికి. సో నాకు వీడియో షూట్ చేయడం కుదరలేదు. వీడియో నేను మాకు దర్శనం అయ్యి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ అయితే చేస్తాను. సో ఇక్కడ అందరూ దీపాలు వెలిగిస్తున్నారు. ఇక్కడ మనకి స్తంభం ఉంటుంది, స్తంభం దగ్గర దీపాలు అయితే వెలిగిస్తున్నారు. సో మా దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో ఈ ప్లేస్ స్వర్ణగిరి టెంపుల్లో ఈ ప్లేస్ అనేది చాలా అందరికీ నచ్చే ప్లేస్. అసలు ఇక్కడ ఫోటో దిగని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. సో నేను వీడియోస్లో చూస్తున్నాను, ఇక్కడికి వెళ్ళకముందు నేను చూస్తున్నాను స్వర్ణగిరి టెంపుల్ గురించి చాలా సెర్చ్ చేశాను. అండ్ నేను ఇక్కడికి వెళ్ళే ముందు చాలా విషయాలు తెలుసుకున్నాను. స్వర్ణగిరి టెంపుల్ అసలు ఎందుకు అందరూ చెప్తున్నారు, అసలు ఏంటి అని నేను చాలా తెలుసుకున్నాను ఈ టెంపుల్ గురించి. సో ఇక్కడ చూసారు కదా, మేము సాటర్డే వెళ్ళామన్నమాట. యాక్చువల్గా సాటర్డే అక్కడ కొంతమంది స్కూల్ స్టూడెంట్స్ వచ్చారు. ఆ నామాలు చెప్పుకుంటూ పెద్దగా నామాలు చెప్పుకుంటూ వచ్చారు. సో ఆ రోజు చాలా సందడిగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ వాటర్ కానీ, అక్కడ వాటర్ మధ్యలో వెంకటేశ్వర స్వామి అక్కడ పడుకొని ఉండడం కానీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ చాలా వీడియోస్ తీసుకున్నాము, చాలా ఫొటోస్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఈ టెంపుల్లో ఏంటి అంటే అన్నదానం కూడా ఉందంట. మాకు తర్వాత తెలిసింది, మేము అయితే వెళ్ళలేదన్నమాట. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ స్వర్ణగిరి నుంచి మనకి యాదగిరి గుట్ట ఉంటుంది కదా, అది మనకి ఓన్లీ 20 కిలోమీటర్సే ఉంటుంది.
ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే యాదగిరిగుట్ట అండ్ ఈ స్వర్ణగిరి రెండు కవర్ చేయొచ్చు. సో అక్కడ నుంచి ఇక్కడికి కొంచెం 20 minutes to ½ an hour పడుతుంది. బట్ మా బాబు కొంచెం సపోర్ట్ చేయలేదన్నమాట, అందుకని యాదాద్రి అయితే వెళ్ళలేదు. స్వర్ణగిరి ఒకటి కంప్లీట్ చేసేసుకొని వచ్చేసాము. అక్కడ మా దర్శనం అంతా అయిపోయిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఇది అన్నమాట. సో ఇది ఇప్పుడు అందరూ చూస్తూనే ఉన్నారు కదా, ఇక్కడైతే మేము కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము. సో మా స్వర్ణగిరి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఇంకోటి ఏంటి అంటే నేను తెలుసుకున్న విషయం, ఈ స్వర్ణగిరి టెంపుల్ కట్టడానికి 7 years పట్టిందంట. ఇది ఒకటి తెలుసుకున్నాను నేను. సో 7 years కట్టారంట, అందుకని చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ చేసిన విగ్రహాలన్నీ కూడా తిరుమల నుంచి వచ్చిన రాతితో విగ్రహాలు చేశారంట. విగ్రహాలు చేయడానికి కూడా చాలా టైం పట్టిందంట. బ్రహ్మరథం ఉంది, గరుడ విగ్రహం ఉంది, అండ్ చాలా విగ్రహాలు ఉన్నాయి. అండ్ మనకి ఎంట్రన్స్లోనే వినాయకుడి దగ్గర దర్శనం పెట్టుకొని వెళ్ళాలి. అండ్ మేము బయటకు వచ్చే ముందు ఇక్కడ కాయిన్ నిలబెట్టడానికి ట్రై చేసామన్నమాట. సో చాలామంది అలా చేస్తున్నారు, సో నేను కూడా ట్రై చేశాను. సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. నా ఛానల్ని ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి, మోర్ వీడియోస్ చేస్తాను. అండ్ సో ఇంకా మేము అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము బయట అయితే అది లంచ్ చేసేసాము. సో కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను, చూసేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి అండ్ నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సో December 2024 30th అన్నమాట. సో ఇదే నేను లాస్ట్ వీడియో అనుకుంటున్నాను. మేబీ వీడియో చేస్తే రేపు కూడా చేస్తాను 31st రోజు. సో నా ఛానల్ ఇంకా గ్రో అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.